వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్‌గా ఓపీటీ వాళ్ళ గురించి మొన్న జోసెఫ్ ఎడ్లో గారు చెప్పారు కదా! టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట. Investigating large scale fraud patterns that right now create much confusion and many problems within the legal immigration system. It's ultimately going to make it easier to legally immigrate to this country and to go through the process. I don't want to be the DMV of this. ఓపీటీలో చాలా ఫ్రాడ్స్ ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి అయితే అక్టోబర్ 15th నాడు నార్థన్ వర్జీనియాలో వీళ్ళు కొన్ని సైట్స్ రైడ్స్ చేశారనమాట. అంటే జనరల్ గా ఒక్కోసారి ర్యాండమ్ విజిట్లు చేస్తూ ఉంటారు. సైట్ విజిట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, FDNS వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా యాజ్ పార్ట్ ఆఫ్ ఏది మన ఆపరేషన్ ట్విన్ షీల్డ్ అనేసి అన్ని సైట్లు మేము సైట్ విజిట్ చేస్తాము, అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఓపీటీ ఫ్రాడ్లు, H1 ఫ్రాడ్లు, గ్రీన్ కార్డ్ ఫ్రాడ్లు, అన్ని రకాల ఫ్రాడ్లు అన్ని మేము చెక్ చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు కదా జోసెఫ్ ఎడ్లో గారు. దానికి ఫాలో అప్ గా ఏంటంటే 15th అక్టోబర్ నాడు నార్థన్ వర్జీనియాలో F1 స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఓపీటీలోకి వస్తారు కదా, వాళ్ళు చేసే జాబులు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో ఆ కొన్ని కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే వాళ్ళకి చాలా ఫ్రాడ్స్ దొరికినాయి అని చెప్పేసి ఐస్ వెబ్సైట్ లో పెట్టారు. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. సో ఒకసారి వాళ్ళు ఇక్కడ ఏం రాశారో నేను మీకు చదువుతాను చూడండి. ICE Homeland Security Investigation Directorate has recently conducted site visits to investigate fraud by employers in Northern Virginia that hire F1 foreign students. ICE officials discovered evidence of non-compliance and potential fraud, including evidence of non-functional or staged work sites and supervisors who lacked knowledge of laws and regulations related to employing foreign students while visiting local IT service companies. ఓకే, మెయిన్ ఇక్కడ చూడండి, అసలు ఇక ప్రాబ్లం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. In one instance, ICE investigated an employer after discovering its reported place of business was a home in the Virginia suburbs that supposedly employs dozens of foreign students via the optional practical training. మరి ఇందుకు కాదండి వాళ్ళకి చిరెత్తుకొచ్చేది. మరి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయంటే ఎందుకు రావు? ఇంట్లో బిజినెస్ పెట్టేసి ఓపీటీలు చేసుకుంటా, వాళ్ళకి పేరోల్ రన్ చేసుకుంటా ఇట్లా కంపెనీలు మెయింటైన్ చేస్తే మరి ప్రాబ్లం రాక ఏమవుతుంది మరి? సో యాక్చువల్ గా నేను లింక్ పెడతా, మీరు చదువుకోండి. బట్ నేను దీన్ని చదివిన దాన్ని బట్టి నేను మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏం జరుగుతుంది ఓపీటీ అనేది. దాంతో పాటు ఒక 2 రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటివి నేను చెప్తా. దీని తర్వాత ఎండ్ లో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే జాబులకు సంబంధించి ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఓపీటీ వాళ్ళకి జాబులు వస్తున్నాయా రానట్లేదా అని నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇద్దరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి జరిగినటువంటి సిచ్యువేషన్ చెప్పారనమాట. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మెయిన్ ఏంటంటే ఇది భయపెట్టడానికి లేకపోతే డిస్కరేజ్ చేయడానికో లేకపోతే టెన్షన్ పెట్టడానికో కాదు. ఏంటంటే జనరల్ గా ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా గుంటుంది అనుకోండి, బైక్ లో ఎవరో వెళ్తున్నారు, జనరల్ గా చెప్తాం కదా మనం ఏంటంటే అరే పడతావరా జాగ్రత్త చూసుకొని వెళ్ళు అంటే పక్క నుంచి వెళ్తాడు వాడు. లేదు నాకెందుకులే మనం పడితే పడ్డాడులే అనుకుంటే వాడు పడ్డాడు అనుకోండి, దెబ్బలు తగిలితే తీసుకెళ్తాం, మలకట్లు కట్టించడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేకపోతే పసుపు పెట్టడం, లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ, అలాంటివన్నీ చేయాలి. కాబట్టి ఏంటంటే జాగ్రత్త కోసం, ఫ్యూచర్ ప్రిపరేషన్ కోసం చెప్పటం అంతే తప్ప భయపెట్టడానికి టెన్షన్ పెట్టడానికి కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సైట్ విజిట్లలో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే దాన్ని అందరూ మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అంటే దాన్ని జాబ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అది జాబ్ కాదు, అది ట్రైనింగ్ మాత్రమే. మీరు మీ రిలేటెడ్ మీ డిగ్రీయో లేకపోతే మీ మాస్టర్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ జాబ్ ఎత్తుకోవటానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఏంటంటే రేపు పొద్దున ఒక మీ సైట్ కి ఇన్వెస్టిగేషన్ ఎవరైనా చేయడానికి వచ్చినా కూడా మీ జాబ్ దానికి మ్యాచ్ అవుతుంది. కానీ ఏంటంటే నిజంగా జాబ్ చేస్తున్నారా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి దుస్థితి రావడానికి కారణం కూడా ఏంటంటే చాలా మంది అమరగాకి జస్ట్ ఏదో ఒక కాలేజీలో అప్లై చేసుకొని రావటం, పార్ట్ టైం జాబులు చేసుకోవటం, ఓపీటీ అప్లై చేయటం, పార్ట్ టైం జాబులు చేయటం, స్టెమ్ ఓపీటీ అప్లై చేయటం, పార్ట్ టైం జాబులు చేయటం. వీళ్ళు చదవటానికి కాదు కదా వచ్చింది, వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. ఆ రూట్ వల్ల ఏంటంటే జెన్యున్ గా చదువుకుని జెన్యున్ గా జాబ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరినీ ఈ కలర్ అనేది మొత్తం ఒకేలాగా చూస్తారు, వాళ్ళు డిఫరెంట్ గా అయితే చూడరు. మనం ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ అయ్యారు కదా చాలా మంది.
సో యుఎస్ పాస్పోర్ట్ మీరు నెత్తిన పెట్టుకొని తిరిగినా సరే మీ మొహం ఫేస్ చూస్తే ఇండియనే అంటారు. ఎస్ బై సిటిజన్ యుఎస్, ఐడెంటిటీ యుఎస్, కానీ మీ ఇండియన్ తర్వాతనే కదా యుఎస్ అనేది. సో ఆబ్వియస్లీ ఎట్లా చూసినా కానీ మాకు సిటిజన్షిప్ వచ్చిందన్నా కానీ ఇండియన్ లాగానే చూస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరినీ ఒకే దాంట్లో కట్టేస్తారు వీళ్ళు. ఓపీటీ మీద ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ చేయకండి మీరు. ఇప్పటికీ నిన్న నేను మా ఫ్రెండ్తో మాట్లాడితే చెప్తున్నాడు, ఏదో వ్యాన్ ఎక్కి వెళ్తారంట, ఆ వ్యాన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారంట ఓపీటీ వాళ్ళు, డ్రైవర్గా తీసుకెళ్లి అందరినీ అక్కడక్కడ కంపెనీలో దింపటము, వీళ్ళు వెళ్ళేసి కంపెనీలలో పనిచేసి సాయంత్రం ఇంటికి రావడము, వ్యాన్కి $20 పే చేయడము, స్టిల్ పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. స్టిల్ ఇంకా ఓకే తప్పదు మీకు, ఎందుకంటే మీకు చేసుకోవాలి, మీకు గడవాలి, ఎందుకంటే ఇంటి దగ్గర ఇబ్బంది ఉంటుంది, అందరికీ డబ్బులు ఉన్నోళ్ళే ఉండరు. కానీ పరిస్థితి బాగలేనప్పుడు చేయకూడదు అన్నప్పుడు చేయకూడదు. అంటే ఎందుకంటే లా ఇస్ ద లా కదా, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లా ఆఫ్ ది ల్యాండ్. వాళ్ళు చెప్పింది కూడా అదే క్లియర్ గా. దాంట్లో ఏంటంటే కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ ఐ మీన్ టు సే ఓపీటీ వాళ్ళు కానీ, మీరు రూల్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి మీరు యుఎస్ఏఎస్ కి లెటర్ అప్డేట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు అరే నీకు ఎక్కడ జాబ్ ఉందో చూపించు, లాగిన్ అవ్వు, ఆ క్లయింట్కి ఏం వర్క్ చేస్తున్నావో చూపించు, క్లయింట్ నీకు ఏమైనా ఈమెయిల్ ఇచ్చాడా, మేనేజరో లేకపోతే ఒక టీం ఉంటుంది కదండి, టీంలో టీమ్ ఆఫ్ మేనేజర్స్, తర్వాత టెస్టర్స్, లేకపోతే డెవలపర్స్, లేకపోతే వాట్ ఎవర్ టీమ్ అనేది ఉంటుంది కదా, కోఆర్డినేషన్ అయితే ఉంటుంది కదా. డైలీ మనకి వర్క్ చేసేటప్పుడు మనకు కంపల్సరీ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి కదా, చూపించడానికి ఏముంది మీ దగ్గర? ఏం లేదు. అంటే మీరు జాబ్ చేయట్లేదు కానీ పేరోల్ రన్ చేస్తున్నారు. అంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నారు, మీ కంపెనీ కూడా ఫ్రాడ్ చేస్తుంది. ఇప్పటిదాకా జరిగింది ఇదే. ఒక 20 to 30% మాత్రం జెన్యున్ గా జాబులు తెచ్చుకుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు, ఫైన్, నో ప్రాబ్లం. కానీ మిగిలిన వాళ్ళంతా ఏంటంటే జాబులు దొరకవు, పేరోల్ రన్ చేసుకుంటా, పార్ట్ టైములు చేసుకుంటారు. అలాంటివన్నీ చేస్తుంటే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు ఇది ఐస్ వెబ్సైట్ లో ఎందుకు పెట్టారు అంటే సింపుల్ గా వార్నింగ్ ఇచ్చారనమాట. ఓకే మేము వస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాబ్లం ఎవరెవరైతే ఈ నార్థన్ వర్జీనియాలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో కంపెనీస్ కి ఫైన్లు వేస్తారు, లేకపోతే ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఫైన్ చేస్తాము, ప్రాసిక్యూట్ చేస్తాము, తర్వాత వాళ్ళని అవసరమైతే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాము, ప్లస్ ఈ దొరికిన ఓపీటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సివిస్లు కూడా టర్మినేట్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు జెన్యున్ గా జాబ్ ఉంటే చేయండి. జాబ్ చేయకుండా పేరోల్ రన్ చేయటం, పార్ట్ టైం జాబులు చేయటం, సూపర్ మార్కెట్లలో పనిచేయటం, గ్యాస్ స్టేషన్లో పనిచేయటం మాత్రం ఇంకా నడవదు. మీరు తర్వాత అయ్యో నేను మిడిల్ క్లాసు, నాకు వెళ్ళదు, నాకు ఇంట్లోంచి పంపించలేరు, లా ఇస్ లా అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అమెరికా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పొచ్చారో తెలుసా మీకు? ఎవ్వరు దీన్ని అసలు కేర్ చేయట్లేదు. సింపుల్ గా ఆలోచించండి. ఏం చెప్పారు? పార్ట్ టైం జాబ్ చేయను అని చెప్పారు. అలా అంటేనే మీకు వీసా ఇచ్చారు. అంటే మనం అన్ని చదవం కదా, డాక్యుమెంటేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్, డాక్యుమెంటేషన్స్ చాలా ఉంటాయి కదా దాంట్లో. యు ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్, అంతే. రూల్ ఈస్ రూల్. ఆ రూల్ కి మీరు ఇష్టపడి అమెరికా వెళ్ళారు. నాకు గడవట్లేదు, నాకు వెళ్ళట్లేదు, మరి నాకు ఇంట్లోంచి డబ్బులు తెచ్చుకోవడం కష్టం అవుతుంది, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇవన్నీ లాకి సంబంధం లేదు కదా. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్తా అన్నది 2 ఇన్సిడెంట్స్. ఓపీటీ వాళ్ళకి ఒకటి ఏంటంటే, నాకు ఒక దాంట్లో మన ఏం చేయాలి సార్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఈ మొన్న 100,000 రూల్ రాకముందు నుంచి ఒక ఇంటర్వ్యూలు అవుతున్నాయట, 5-6 ఫేజ్లు అయినాయట. ఒక పెద్ద కంపెనీలో, కంపెనీ పేరు కూడా నేను చెప్పను, పెద్ద కంపెనీలో 5-6 ఇంటర్వ్యూలు అయినాయట. ఈలోపు 100,000 గోల్ వచ్చింది. ఫైనల్ ఇంటర్వ్యూ అనేది రీసెంట్ గా జరిగిందట. ఆ ఫైనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు సారీ మేము మిమ్మల్ని తీసుకోము అంటే ఓపీటీ పర్సన్ అన్నిట్లో సక్సెస్ అయ్యాడు, కానీ ఆ లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా జాబ్ వచ్చేసిందని ఆనందంగా ఉన్న టైంలో సారీ మేము తీసుకోవట్లేదు ఓపీటీ వాళ్ళని ఎవరిని అని చెప్పి చెప్పారంట. కంపెనీ ఇప్పుడు 100,000 బేర్ చేసి మిమ్మల్ని అయితే తీసుకోదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఓపీటీ మీద అదే అతను అడిగింది కూడా అదే, నేను ప్రెసెంట్ ఓపీటీ మీద ఉన్నా, నాకు ఇంకో 2 years స్టెమ్ ఓపీటీ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు కదా, స్పాన్సర్ చేయొచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు, కరెక్ట్ కదా, H1 అప్లై చేసినప్పుడే కదా ఈ $1,00,000. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా నీకు స్పాన్సర్ చేయాలిగా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా H1 కి స్పాన్సర్ చేయాలి, ఆ నెక్స్ట్ ఇయర్ అయినా H1 కి స్పాన్సర్ చేయాలి. ఈవెన్ 3 years తర్వాత కంపెనీని నమ్ముకొని ఉంచుకుంది అంటే ఏదో ఒక వర్క్ అనేది ఎలకేట్ చేసి ఉంటారు కదా. సడన్ గా నువ్వు వెళ్ళిపోతేనో, లేదు రేపు పొద్దున ఆల్రెడీ ఓపీటీ మీద సీరియస్ క్రాక్ డౌన్లు జరుగుతున్నాయి, కంపెనీ వాళ్ళను వచ్చి ఎందుకు తీసుకున్నావు వీడిని, లోకల్ వాడు దొరకలేదా అని చెప్పి వాళ్ళకేమైనా క్రాక్ డౌన్ అయితేనో, సో ఇలాంటి హెడ్ ఎక్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఓపీటీ వాళ్ళని
జాబుల్లోకి తొందరపడి తీసుకోవట్లేదు. ప్రతి చోట కూడా గ్రీన్ కార్డ్ ఉందా? లేకపోతే సిటిజన్ ఉందా? అని అంటారు. అట్లని అందరికీ జాబులు రావని నేను చెప్పను. బట్ దీన్ని బట్టి, ఈ ఎగ్జాంపుల్‌ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ అనమాట. ఇంకొకటేంటంటే నెక్స్ట్ నేను మొన్న ఒక వీడియో పెట్టాను గదా! సేమ్ అలాంటి ఇన్సిడెంటే ఇంకొకతనికి జరిగిందంట. అతను గూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాడు. సార్ ఇప్పుడు నాకు ఆల్టర్‌నేట్ ఏంటి అనేది. అతనికి జరిగింది ఏంటి అంటే, అతను ఓపీటీలో ఉన్నాడు. ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాడు. సో, కానీ ఇప్పుడు ప్రెజెంట్ కాంట్రాక్ట్ అదే మన కాంట్రాక్ట్ జాబ్ కింద తీసుకోమన్నా గాని వాళ్ళు స్టెమ్ ఓపీటీకి వచ్చినప్పుడు ఎక్స్‌టెన్షన్ మేము ఇవ్వము, మేము చేయము అని చెప్తున్నారంట. నాకు అట్‌లీస్ట్ స్టెమ్ ఓపీటీ 2 ఇయర్స్ అన్నా ఉంటది గదా! మన కాంట్రాక్ట్ కిందన్నా పనిచేస్తాను నేను అతను అడిగినా గూడా, లేదు లేదు సారీ మేము తీసుకోమని చెప్తున్నారంట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు గూడా రిస్క్ ఎందుకు అని చెప్పి తీసుకోవట్లేదనమాట. ఎందుకంటే ఒకటి ఆలోచించండి మీరు. ఎక్కడన్నా ఇట్లాంటివి ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసింది పెట్టారు కదా! ఐస్ వెబ్‌సైట్‌లో. కంపెనీలు భయపడతా ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! అటార్నీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. తర్వాత జనరల్‌గా వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కంపెనీస్‌కి ఏం జరుగుతున్నాయో తెలుస్తా ఉంటది. తర్వాత న్యూస్‌లో, మీడియాలో వస్తా ఉంటది. వాళ్ళందరూ ఏంటంటే, ఎందుకు రిస్క్ తీసుకోవటము మనము? సో, కంపెనీస్‌ని గూడా వీళ్ళు టార్గెట్ చేశారు. ఎలా టార్గెట్ చేశారు అంటే, మీరు ఎందుకు లోకలోడికి జాబ్ ఇయ్యలేకపోతున్నాడు? అది. ఇప్పుడు మరీ హై స్కిల్డ్ జాబ్ అనుకోండి. దే కెన్ ప్రూవ్. డెఫినిట్‌గా ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటది. నార్మల్ జాబ్ ఎస్‌క్యూఎల్ డెవలపరో, లేకపోతే ఇంకొకటో, లేకపోతే ఇట్లాంటి జాబో టెస్టరో, క్యూఏ టెస్టరో, ఆటోమేషన్ టెస్టరో, లేకపోతే ఏమన్నా నెట్వర్క్ ఇంజినీరో, సైబర్ సెక్యూరిటీ కూడా ఇలాంటి జాబులకి దొరుకుతారు కదా! అక్కడ యూఎస్‌లో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు గాని, సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళు గాని, లేతే లోకల్ అమెరికన్స్ గాని ఈజీగా దొరుకుతారు. వాళ్ళు జస్టిఫై చేయలేరనమాట. హైలీ స్కిల్డ్‌ని జస్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటది. సో, అందుకని చెప్పి కంపెనీస్ భయపడుతున్నాయి. ఓపీటీ వాళ్ళకి కూడా జాబులు ఇయ్యట్లేదు. సో, ఎవరైనా అమెరికా డ్రీమ్ ఉండి అమెరికా ఎళ్లి చదువుకోవాలి అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, హెచ్1 ఈ రూట్ అంతా మీకు ఇదివరకులాగా ఉంటదా? ఉండదా? అనే దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ రావాలనే కోరుకుందాము. జాబులు రావాలి. అందరూ మంచి హ్యాపీగా ఉండాలి. అమెరికా డ్రీమ్ తీర్చుకోవాలి. పాజిటివ్‌గానే ఉండాలి. కాకపోతే ఏంటంటే పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. ఎందుకంటే చెప్పాను గదా! ఓవర్‌గా అక్కడ జనాలు ఉండిపోయారు. ప్రతి సంవత్సరం 4,00,000 మంది, 5,00,000 మంది స్టూడెంట్స్ బయటకొస్తున్నారు. వాళ్ళందరికీ జాబులు రావాలి. సో, మీ సివిస్ టర్మినేట్ చేస్తే ఇంక చేసేది గూడా ఏం లేదు. ఇప్పుడు ఇంత సీరియస్‌గా వాళ్ళు క్లియర్‌గా పెట్టారు గదా! మెన్షన్‌లో వెబ్‌సైట్‌లో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ నా రేపటి వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి నేను ఇస్తాను. గ్రీన్ కార్డ్ గురించి యాక్చువల్‌గా ప్రస్తుతానికి గ్రీన్ కార్డ్‌లు 2028 వరకు ఇండియా వాళ్ళకి ఇవ్వట్లేదని జెప్పేసి ఒక న్యూస్ అయితే మస్తు సర్క్యులేట్ జేస్తున్నారు. అది రాంగ్ వేలో సర్క్యులేట్ జేస్తున్నారు. అసలది ఏంటి గ్రీన్ కార్డ్స్ గురించి అనేది నేను క్లియర్‌గా నా నెక్స్ట్ వీడియోలో జెప్తా. స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ బై బై. ఎంజాయ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.